ప్రార్థన మాకు కళ్ళు మూసుకోవాలా ఇలియా పెట్టినా మందు వాయించాలి కానీ ఎక్కడ పెట్టినా దాన్ని కళ్ళు మూసుకోవాలి ప్రార్థన కళ్ళు మూసుకోవాలా ప్రార్థన కళ్ళు మూసుకోవాలి మీరు లేచి అడిగా మా యాపిల్ ఇంటి తీసుకెళ్ళా అప్పుడు కూర్చోబెట్టి ఇది బ్యాగ్ ఎక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చుంటా ఇక్కడ పాటలు చెప్తా ఉంటే నువ్వు ఎట్లా అలా కూర్చొని తెచ్చుకోబెట్టాలి సాగి జరిగింది ఇది ప్రార్థన కళ్ళు మూసుకోవాలి పిల్లలు ప్రార్థన కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోమన్నప్పుడు ఏం చేయాలి ఇంకా కళ్ళు గిరికిస్తావు కళ్ళు మూసుకోవాలి మాట్లాడకూడదు అసలుకి అందరూ కళ్ళు మూసుకోవాలి ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాలు జ్ఞాపకం తీసుకోండి దేవా పైకి మగరించాల దేవా ఈ సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా దేవునికరంగా చిన్న బిడ్డల పరిచయం జ్ఞాపకం ఎంతో ఆశీర్వాదకరంగా ఇచ్చింది ప్రభావ దేవునికరంగా ఇచ్చింది ప్రభావం చేస్తున్నారు రావాల్సిన వారిని కూడా మీరు పేరు ఆశీర్వదించి దీవించండి నా సమయాన్ని ప్రభావ ఎంతో ఆశీర్వదించి పాడే పాటలు సహాయించండి తెలిసి నీకు ఇంకోసారి చురుగ్గా పడుతుంది చెప్తున్నా నీకు దేవానికి ఎంతో చిన్న బిడ్డలతో మాట్లాడండి సహాయం చేయమని చెల్లించండి ఏసునామములో ప్రార్థిస్తున్నారు తండ్రి తెలిసి నువ్వు ప్రార్థన అప్పుడు కానీ అల్లరి చేసినావు అనుకో ఏమవుతుంది గ్లోరీ పడింది నీకు పడుతుంది అర్థమైందా పడకే మీరు ఎక్కువ అల్లరి చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఒకరి వెనక ఒకరి ముందు గారి వెనక నీకు పగులుతుంది పోతుంది అర్థమైందా అది కావాలా వస్తావా చెప్పాలా వద్దా నీకు మరి ఏంటి నువ్వు అయితే ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నేను మీకు సైలెంట్గా ఉండమని దాని నుంచి చెప్తాను వినపడట్లేదా చెప్పాలి ఇంకొకసారి చెప్పాలా సైలెంట్గా ఉంటారా ఇల్లు ఇది సండే స్కూల్ ఇల్లు ఇది మరేం మీరు ప్రతి వారం అల్లరి చేస్తున్నారు కొత్తగా వచ్చేవాళ్ళు అల్లరి చేస్తే కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు అర్థమైందా మీకు సండే స్కూల్ అల్లరి చేయకూడదు వీళ్ళందరూ సైలెంట్ మేము కూడా సైలెంట్ కూర్చోవాలని వాళ్ళు నేర్చుకో మిమ్మల్ని చూసి అంతేదా గ్లోరీ నువ్వు ఇటు తిరుగుతావా పడాలా తిరుగు తిరుగు
తీసుకురా సరే కూర్చోబెట్టా ఇప్పుడు సరిగా పాడబడి స్థుతులు పాడదాం స్థుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మందిరా యేసు ప్రభునకు సమస్తం వెనక్కి ఆడే కూర్చో దూరం దూరం కూర్చో టిఫిన్ పెట్టాలా మీకు ఇప్పుడు టిఫిన్ పెట్టాలా భోజనం పెట్టాలా పాడాలి సృష్టికర్తకు స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము రాజులు మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజించు రైట్కి రా తీస్తున్నావు రా దాని గురించి అరడికి రేయ్ నేను వచ్చినట్టు చెవు పిండుతా నీకు చూసుకో ఇంకోసారి ఎక్కించిన అంటే మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము రాజును స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు యేసు ప్రభు పిలుచుచుండే మాట యేసు ప్రభు పిలుచుచుండే పిలియా యేసు ప్రభు పిలుచుచుండే ఏం చేస్తున్నారు అక్కడుకున్నా మటన్ కూర్చుంటాడు ఆంటీకి ఇచ్చినప్పుడు దాన్ని కూర్చోబెట్టి చదివిస్తే యేసు ప్రభు పిలుచుచుండే నూతన జీవము నీకిచ్చుటకై ప్రేమతో నిన్ను పిలుచుచుండే అట్ట చూడకూడదు ప్రేమతో నిన్ను పిలుచుచుండే నూతన జీవము నీకిచ్చుటకు రండి రండి పిల్లలారా వెళ్ళేటై మనమందరము రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము అందరిలో ఉన్నాదుడు వారిలో ఉన్నాదుడు ఆయన నీవు చేర్చుకోను అందరిలో ఉన్నాదుడు ఆయన నీవు చేర్చుకోను అందరిలో పాడుతున్నారా లేదని ఆలోచిస్తున్నారు ఇద్దరు పాడాలి గట్టి పాడాలి పాడాలి మీరు అందరిలో ఉన్నాదుడు ఆయన నీవు చేర్చుకోను రక్షణ నీవు పొందు నేడే రక్షణ నీవు పొందు నేడే రండి రండి పిల్లలారా వెళ్ళేదాము
రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. నీ జీవము ఏ పాటిది ఒకనాడది విడువవలెన్. నీ జీవము ఏ పాటిది ఒకనాడది విడువవలెన్. వేదం వేదం ఈ లోకమాయా, వేదం వేదం ఈ లోకమాయా. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. నీ కొరకై తెచ్చే నీలా ముక్తినిచ్చి యేసు ప్రభు నీ కొరకై. వాడు ఆడుకుంటున్నాడు, మీరిద్దరేమో ఏమో చేస్తున్నారు. ఎవరి పాటు వాళ్ళు ఆడుకుంటున్నారు. విన్సన్ పంపించాలా? పంపించాలి, విన్సన్ పంపించాలా? నేను పోతాను మందిరంలో కూర్చున్నాను. విన్సన్ వస్తాను. ఎందుకు మీరు ఎందుకు ఏం చేస్తున్నారు? నీ కొరకై తెచ్చే నీలా ముక్తినిచ్చే యేసు ప్రభు ఒప్పుకొను తప్పిదములన్, ఒప్పుకొను తప్పిదములన్. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. రండి రండి పిల్లలారా వెళ్ళేదాము మనమందరము. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిల్ల చూచండి, వాద్యములతో పాడుచు వెళ్ళేదు. ప్రేమతో యేసు పిల్ల చూచండి, పాడుగా పాడుచు వెళ్ళేదు. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. బయలు యేసునకు ప్రియము, ఆటగాని వినిరాను. బయలు యేసునకు ప్రియము, పాడుదాని వినిరాను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. యేసున్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. యేసున్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. కలసి రండి మన ప్రియ
వస్త్రములను మార్చుదా సోదరి సోదరులా నిలిచెను అన్న వస్త్రములను మార్చుదా సోదరి సోదరులా నిలిచెను కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో తెలిసి ఎదురు తెలిసి ఆయు తీసుకో ఉండదు ఇది అవి ఏ చిన్నయ్య ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు పడుకోబెట్టు మాయ్ పడుకో ఏ వదులురా నువ్వు వదులురా రే ఏ బెంజిన్ వదులు బెంజిన్ కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండి ఏ బెంజిన్ వదులు కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండి కలసి రండి కలసి రండి తెరిసా ఇసుక దాంట్లో సోరిపుకుందా తెలిసి నువ్వు వీడికి వచ్చి కూర్చుంటా కావాలనుకో ఏంటి అసలు రా చేతులు కట్టుకోవాలా ఆంటీకి ఇచ్చినప్పుడు మాట అమ్మాయి బర్రె చేతులు కట్టుకుంటాము భక్తితో రే ఈ చేతుల్లో పుల్లలు ఉండకూడదు దేవుడు చేతులు కట్టుకోవాలి పోయిన వారం ఏం స్టోరీనా ఏం చేసింది ఇంకా ఇంకేం చేసింది సండే చెప్పింది చెప్పండి ఏం చేస్తుంది గ్రామానికి వెళ్ళి స్వార్థ మీరు సరి కూర్చోవాలి ఏం చేస్తూ వచ్చిందంట
గ్రామాలకు వెళ్ళి ఆమె స్వార్థ ప్రకటించింది. అయితే ఒక రోజు ఏమైందంట, చీకటి పడింది, ఆమె వాళ్ళ దగ్గరే పడుతుంది. ఇంకేం చేస్తూ వచ్చింది ఆమె? ఏం చేస్తూ వచ్చింది? వాళ్ళ దగ్గర పడుకోవడానికి వసతి లేకపోయినా, సరైన వసతి లేకపోయినా ఏం చేస్తూ వచ్చింది ఆమె? ఇష్టపడి ఆ ప్రజల మధ్య ఉంటూ వచ్చింది. బైబిల్ ఏం సెలవిస్తుంది? అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. మంచి వారిని, చెడ్డవారిని కదా, అందరినీ కూడా ఏం చేస్తున్నాడంట? జ్ఞానం ఉన్నవారిని, జ్ఞానం లేని వారిని, చదువు ఉన్నవారిని, చదువు లేని వారిని, నల్లని తెల్లని ఎటువంటి భేదం కూడా లేదు. ఏ భేదము లేదు. అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? హాయ్ ఏది మీరు అందరిని కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అర్థమైందా? అందరిని కూడా దేవుణ్ణి ఎవరెవరు స్తుతించాలంట? ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా జనంలో నుండి దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? గొప్ప సమూహముగా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అందరూ స్తుతించాలా. ఎక్కడ స్థుతించాలా? భూమి మీద స్థుతించాలా, పరలోకంలో కూడా స్థుతించాలి. ఎందుకు అంటే దేవుడు స్థుతినందదగిన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు, ఆయన పూజింపదగిన దేవుడు. మరి ఏ దేవుడు కూడా పూజింపబడ్డానికి కానీ, ఆరాధింపబడ్డానికి కానీ, పొగడబడ్డానికి కానీ వాళ్ళు యోగ్యత లేదు. అర్థమైనా మీకు? ఎవరు ఆరాధింపడానికి, స్తుతినందడానికి యోగ్యుడైన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే బైబిల్లో రాయబడింది, పరలోకంలో అంట నిత్యము అంటే రాత్రి పగలు యేసు ప్రభు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? స్తుతిస్తానే ఉంటారు. ఆయన సింహాసనం ఎదుట దూతలు, ఇంకా చనిపోయిన వారు అందరూ కూడా ఎక్కడ స్తుతించాలంట? దేవుణ్ణి. మనం అందరం ఎక్కడ స్తుతించాలా? నిత్యము దేవుని రాజ్యంలో స్తుతించాలా. అర్థమైందా? నిత్యము రాత్రి పగలు అనకుండా ఆయనను ఏం చేయాలంటే మనము ఆరాధించే వారముగా ఉండాలి. అందుకే దేవుడు ఆయా భాషల్లోనూ, ఆయా ప్రజల్లోనూ, ఆయా జనంలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారు, తెలుగు ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, హిందీ ఏంటి, అనేకమైన భాషలు ఉన్నాయి కదా, ఉండలేవా? మన ఆంధ్రాలో ఏముంది? తెలుగు కదా, అవునా కదా? మన యొక్క భారతదేశంలో తెలుగు కదా, తమిళనాడులో తమిళ్, అవునా కదా? అట్లా ప్రతి ఒక్క దేశంలో వారి వారి భాషలో ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలి. మీరు సైలెంట్గా కూర్చోండి, నేను స్టోరీ చెప్తాను. మీకు సండే స్కూల్లో భయం లేదు, గణ భయం లేదు కదా, ఎవరు భయం లేదు మీకు కదా. ఏం చేయాలంట? ప్రతి ఒక్కరు కూడా స్తుతించాలా, ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్క మోకాలు ఎవరి నామంలో ఉండాలా? ప్రతి ఒక్కరి మోకాలు ఎవరి నామంలో ఉండాలంట? యేసు ప్రభు యొక్క నామములో మోకరించి ప్రార్థించారు. అలాంటి వారే ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. అర్థమైందా? అలాంటి వారే ఏం చేయబడతారంటే దేవుని రాజ్యానికి వెళ్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ వారం చూద్దాం బైబిల్. ఇక్కడ లోవా బుష్ ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె అనేకులకి దేవుని వాక్యాన్ని ఏం చెప్తూ వచ్చింది? ఆమె ప్రకటిస్తూ వచ్చింది. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది. దేవుని యొక్క జ్ఞానాన్ని ఆమె ఏం చేస్తూ వచ్చింది? బోధిస్తూ వచ్చింది. దేవుని యొక్క జ్ఞానము, బైబిల్లో ఉన్న యొక్క జ్ఞానాన్ని ఆమె ఏం చేస్తుంది? ఎడిగారా ఎడిగారా జరుగు, ముందు జరుగు, జాగ్రత్త ముందు జరుగు, ఎడికి జరుగు.
మీరు ముగ్గురు పోతారా? వీడు వాడు నువ్వు పోతావరా బయటికి? బిట్టు ఈడ సండే స్కూల్స్ నేనున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడామనుకో నీకుంది. మీ తమ్ముడు మీ ఇంటికాడ అక్కడ సండే స్కూల్లో నేనున్నా కదా. సరే బిజరా, అందుకే మీకు చేతులు కట్టుకుంటా అని చెప్పేది. అసలు మాట ఇంటే కదా మీరు అసలుకి చేతులు కట్టుకుంటే నేను చెప్పాను. ఆమె ఏ జ్ఞానం చెప్తూ వచ్చిందంట? బైబిల్లో ఉన్న జ్ఞానం గురించి చెప్తూ వచ్చింది. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఏ గొప్ప కార్యం చేశాడు, ఏ అద్భుతం చేశాడు భూమి మీద అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? చెప్తూ వచ్చింది. ఎవరికి అంటే దేవుని పిల్లలైన వారికి. ఎవరికి చెప్తూ వచ్చిందంట ఆమె? దేవుని యొక్క పిల్లలైన వారికి. వారు విశ్వాసంలో బలపడాలంటే, వారి విశ్వాసంలో వృద్ధి కావాలంటే ఏం కావాలా? ఏం కావాలా? మనం బలంగా ఉండాలా, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలా? ఏం కావాలా? అన్నం ఏది తింటే సరిపోతుందా? ఫ్రూట్స్ తింటారు కదా, పాలు తాగుతారు, ఇంకా ఎగ్స్ తింటారు, అవునా కదా? ఎందుకు? అవన్నీ కూడా బలానికి తింటారు. మనం మరి విశ్వాసంలో మనం బలపడాలంటే ఏం కావాలి? దేవుని వాక్యాన్ని కావాలి. దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు కావాలి. దేవుడు చేసిన అద్భుతాలు మనం చూసినప్పుడు ఏమొస్తుంది? మనలో విశ్వాసము వస్తుంది. విశ్వాసము మనలో కలుగుతుంది. అందుకే బైబిల్లో ఏమని రాయబడిందంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏమొస్తుందంట? వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం కలగాలంటే ఏం చేయాలంట? ఎవరి మాట వినాలా? దేవుని గురించిన మాటే వినాలా. తెలిసి ఎవరి గురించి వినాలా? దేవుని గురించే వినాలా. ఏ బట్టి వింటే విశ్వాసం రాదు. అర్థమైందా? ఏ మాటలు అంటే ఆ మెట్లు వింటే విశ్వాసం రాదు. ఏది పడితే అది చూస్తే విశ్వాసం రాదు. అర్థమైందా? విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ఎక్కడ నింపుకోవాలా? ఎక్కడ నింపుకోవాలా? మన హృదయంలో. మీరు అన్ని చదువుకొని ఎక్కడ జ్ఞాపకం పెట్టుకుంటారు కదా? అవన్నీ కూడా గుర్తుండాలంటే వాటిని మరలా చదువుతారు కదా. మీరు చదవరా? బుక్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, చదువుతారు కదరా? చదివిందే మళ్ళా చదువుతారు. ఎందుకు? గుర్తుండడానికి కదా, మంచిగా చదువుకోవడానికి, మనం బాగుండడానికి, అవునా కదా? మరి దేవుని వాక్యానికి కూడా ఎట్లా చదవాలంట? మరలా చదవాలి. మరలా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. మరలా దేవుని వాక్యాన్ని, గంటక వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఎందుకు ఆమె బైబిల్లో ఉన్న ఆ యొక్క జ్ఞానమునే ఎవరు గుర్తొచ్చిందంటే స్త్రీలకు అనేక సంవత్సరములు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే బైబిల్ను చదివిస్తూ వచ్చింది. ఆమె కూడా ఏం చేస్తుందంటే లోవా బుష్ సంవత్సరానికి ఒకసారి బైబిల్ అంతా పూర్తి చేస్తుంది. ఇప్పటికి అంటే జనవరి అనుకోండి ఎండింగ్, మరి డిసెంబర్ కన్నా ఏం చేసేది? ఎన్ని పుస్తకాలు ఉంటాయి బైబిల్లో? 66 పుస్తకాలు కదా. ఆ బైబిల్ని అంతా కూడా ఆమె, ఈ బైబిల్ అంతా కూడా అన్ని వచనాలు, అన్ని అధ్యాయాలు సంవత్సరానికి ఒక్కసారి పూర్తి చేస్తున్నారు. మీరు చదివినారు? ఒక్కసారిలో బైబిల్ పూర్తి చేస్తున్నారు? అసలు రోజు బైబిల్ చదువుతున్నారా? నిజంగా ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ఎవరు బైబిల్ చదివారు? ఈరోజు ఎవరు బైబిల్ చదివారు? చదవలేదు. ప్రతిరోజు కూడా బైబిల్ని చదవాలా. అర్థమైందా? ప్రతిరోజు ఏం చేయాలా? మనం రోజు లేవంగానే బ్రష్ ఎలాగైతే తప్పనిసరిగా చేయమా? స్నానం చేయకపోయినా ఏం చేయాలి? బ్రష్ తప్పనిసరిగా చేయాలి.
అలాగే ప్రతిరోజు కూడా లేవంగానే మోకరించి ఏం చేయాలి? లేవంగానే, ఎప్పుడో మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు. పెంచే మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు, ఊరంతా తిరుక్కొని వచ్చి మోకరించి ప్రార్థన చేసేది కాదు. ఇలా ప్రార్థన చేస్తావా? మోకరించి ప్రార్థన చేస్తావా? చెప్పు, చేస్తావా? చెప్పు, చేయరా? ప్రార్థన చేసినావు లేవంగానే? ఎన్నిసార్లు అడిగినా? చేసినావా? ఏం చేయాలా? లేవంగానే ఏం చేసినారా ప్రార్థన? ఏం చేయాలి? లేవగానే తప్పనిసరిగా మోకరించి ప్రార్థన. మళ్ళా చదవచ్చు. ఏం చేయాలి? చదువు వస్తే ఏం చేయాలా? బైబిల్ ఏబిసిడి మనము యూకేజీ ఫస్ట్ క్లాస్ అయినా ఏం చేయాలా? బైబిల్ ఇలాగా అవి ఏదైతే అక్షరాలు ఉంటాయో అవి ఒక్కొక్కటి చదివితే ఏమొస్తుంది? బైబిల్ అర్థమవుతుంది. అర్థమైంది? బిరియా మంచం కొంచెం జరుపుకున్నాం, దాని జరుపుకో మంచం. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? గుర్తు చేసుకోవాలా? దేవుని వాక్యాన్ని ఫోన్ పడుతుంది. దేవుని వాక్యాన్ని మనము చదవాలి. అర్థమైంది? మా లోబుష్ ఏం చేస్తుందంట? ప్రతి సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేస్తుందంట. అనేకులకి ఆమె ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని చెప్పింది. ఎలాగంటే సండే రోజే కాదు, మనం ఎప్పుడు వస్తాం మందిరానికి? సండేనే వస్తాం కదా, మిగిలినప్పుడు వస్తామా? సాటర్డే వస్తారు కదా. ఇంకా ఇక్కడ లోవాబుష్ ఏం చేస్తూ వచ్చిందంటే బైబిల్ పట్టణం అని ఆమె ఏం చేస్తుందంట? అంటే బైబిల్ స్టడీ మన గృహ కొడుకుల ఇంట్లో జరుగుతాయి కదా, అట్లనే బైబిల్ స్టడీ లాగా జరిగితే ఏం చేస్తుందంట? అనేకుల్ని పిలిచి దేవుని వాక్యాన్ని ఆమె చెప్పేది. ఇంకేం చేస్తుందంటే ప్రతి ఆదివారం మనం ఎక్కడికి రావాలా? ఆదివారం ఏంటి? సెలవు కదా. ఆదివారం మీకు ఉంటాయా? ఉద్యోగాలు ఉంటాయా? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి అందరికి కూడా ఎప్పుడు సెలవు? సండేనే సెలవు కదా. సండే పరిశుద్ధ దినము. ఏ దినం అంటది? పరిశుద్ధ దినం అంటే దేవుని రోజు అది. ఆదివారం ఎవరి రోజు అది? దేవుడు నియమింపబడిన రోజు. ఆ రోజు ఎవరికి ఇవ్వాలా? మనం ఇంటికాడ ఉండి ఆడుకుంటా తినుకుంటా ఉండాలా? మరి ఎక్కడికి రావాలా? ఆదివారం అంటే ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలా. ఎందుకు అంటే ఆదివారం చాలా పరిశుద్ధమైన దినము, చాలా మంచి రోజు అన్నమాట. ఎందుకు అంటే అది ఆ రోజు అందరికి సెలవు కదా, అవునా కదా? అందరికీ సెలవు. ఆ రోజు ఏం చేయాలా? ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కనపడాలా? ఎక్కడ కనపడాలా? దేవుని ఇంట్లో కనపడాలా, దేవుని మందిరంలో కనపడాలా. ఎందుకు అంటే ఆ రోజు మనము దేవుని వాక్యాన్ని విని దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు ఆదివారం ఎందుకు స్తుతించాలా? ఎందుకు ఆదివారమే దేవుని ఇంటికి రావాలా అంటే ఆదివారం ఏ రోజు అంట? ఎవరిది? వారం రోజులు మండే నుంచి సాటర్డే దాకా మనకి. ఎందుకు? మనకంటే ఆ వారం రోజులు మనం పనులు చేసుకోవాలా కదా. స్కూల్కి వెళ్ళాలా, కాలేజీలకి వెళ్ళాలా. పెన్సిల్ ఎందుకు తింటున్నా? పెన్సిల్ దారాలు దీనట్లదే ఇచ్చా నీకు పడేవి ఇచ్చా నీకు అసలుకి. ఏమంట? ఆదివారం ఎవరి రోజు అంటది? పిల్లలు చెప్పాలి. దేవుని రోజు. ఆ రోజు స్కూల్ ఉండదు, ఆ రోజు పని ఉండదు కదా. ఏం చేయాలా? దేవుని ఇంటికి రావాలి. అరే ఈరోజు స్కూల్ లేదు కదా, క్రికెట్ ఆడుకుందాం, ఫ్రెండ్స్తో పాటు తిరుగుదాం. అరే వెళ్ళొచ్చా? ఆదివారం రోజు దేవుని ఇంటికి రాకుండా, సండే స్కూల్కి రాకుండా మీరు ఇష్టంగా ఆడుకున్నారనుకోండి, ఆ రోజు ఏదో ఒకటి అవుతుంది కదా. ఏదో ఒకటి అయితే ఆదివారం రోజు ఏదైనా పనికి వెళ్ళామనుకో, ఆ రోజు ఎంత నష్టం కలుగుతుంది. అర్థమైందండి? అందుకే ఆదివారం అనగానే ఎక్కడికి రావాలి? సండే అనగానే దేవుని ఇంటికి రావాలా, దేవుని ఇంటికి వచ్చి. అందుకే అమెరికాలో
ఏ రోజు పాటిస్తారంటే వాళ్ళు ఆదివారాన్ని ఏం చేస్తారు? దేవుని ఆ రోజు పరిశుద్ధతనమని పరిశుద్ధంగా ఆచరిస్తారు. ఆ రోజు సండే రోజును ఎంతో ఘనపరుస్తారు. అర్థమైందండి? ఒక చిన్న అందుకే మనము ఆదివారం తప్పనిసరిగా ఎక్కడికి రావాలా? దేవుని ఇంటికి రావాలా. సండే స్కూల్కి కూడా రావాలి. ఎక్కడికి రావాలి? అయిపోయింది కొంచెం 2 నిమిషాలు. ఏం చేయాలా? ఆదివారం అనగానే మమ్మీ మీ డాడీ వద్దన్నా మీరేం చేయాలా? నేను ఆదివారము ఎక్కడికి వెళ్తా? దేవుని మందిరానికి వెళ్తా. ఎందుకమ్మా అని మీ మమ్మీ మీ డాడీ అంటే ఆ రోజు ఆదివారము దేవుడు ఇచ్చిన రోజు. దేవుని ఏం చేయాలా? నేను దేవుని మందిరానికి వెళ్ళి ఇచ్చినారే, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మోగించండి ప్రార్థన. ఏసై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభా సమయానికి బిడ్డలకు రక్షణ ఇచ్చండి, లేకుండా దీవించమని వందనాలు చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం. తీసుకెళ్ళి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను.